మృత్యుతో పోరాడి ఓడిన సౌమ్య, గంజాయి స్మగ్లర్ల దాడిలో గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్, నిమ్స్లో చికిత్స పొందుతూ మృతి. ఆరోగ్యం సహకరించకపోవడంతో తుదిశ్వాస విడిచారని ఆసుపత్రి వర్గాలు చెప్తా ఉన్నాయి. నిజంగా దాదాపుగా ఒక 7-8 రోజుల పాటు మృత్యుతో పోరాడినటువంటి తను నాకు తెలిసి ఈయన అంటే మొన్న జనవరిలో 23 తారీఖు ఏదైతే గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడానికి ఆమె ప్రయత్నం చేసిన దాంట్లో వాళ్ళు కారు తోటి ఆమెను గాయపరిచిన దాంట్లో ఆమె తీవ్రంగా గాయపడింది. కొన్ని రోజులుగా నిమ్స్లో ఆమె చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆమె తుదిశ్వాస విడిచినట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా ఈ గంజాయి స్మగ్లర్లు కావచ్చు, లేకపోతే ఇతర దొంగతనాలకు పాల్పడేటోళ్ళు అందరూ కూడా, అటు బంగారం చోరీ కావచ్చు, స్మగ్లర్లు కావచ్చు, ఈ రకంగా చేసేటోళ్ళందరూ వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఎందుకు పోరాడుతున్నారు? మరి వాళ్లకు అంటే ఉపాధి లేకనా, లేకపోతే వృత్తిగా అలా మలుచుకొని పోయిర్రా, కోర్టులు చట్టాలు ఏమి చేయలేవు అన్న ఒక ఆశతోటి వాళ్ళు ఇంకా చెలరేగిపోతుర్రా? వాళ్ళందరికీ అడ్డుకట్ట వేసే దిశగా ఈ మన ప్రభుత్వము అలాగే పోలీస్ వ్యవస్థ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఆమె ఆత్మకు కూడా శాంతి కలగాలి. మొత్తానికి డ్యూటీలో ఉండగా ఇలాంటి ఘటన జరగడం కొంచెం బాధ కలిగించింది.